హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నెక్స్ట్ మండే, అదేనండి మే 13 మనకు పెద్ద పండుగ ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ, అదే ఓటింగ్ డే. సో కంపల్సరీగా అందరూ మీ ఓటు వేసి మీ హక్కును మీరు కాపాడుకోండి. అందరూ కంపల్సరీగా ఓటు వేయండి. అప్పుడే మనకి సరైన నాయకుడు అనేవాడు మన నియోజకవర్గాల్లో అండ్ మన రాష్ట్రానికి కూడా వస్తారు. ఎవరు కూడా దూరమైనా సరే ఏదైనా సరే, కానీ మీ ఓటు హక్కు మాత్రం మీరు వినియోగించుకోండి. సో నెక్స్ట్ ఈ వీడియోలో సుహాస్, మన కలర్ సుహాస్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన ప్రసన్నవదనం మూవీ గురించి మాట్లాడుకున్నాం భయ్య. సో ఈ మూవీ ఎలా ఉంది అండ్ మనల్ని ప్రసన్నం చేసుకుందా లేదా, లేదు థియేటర్కి వెళ్తే చేసుకుంటుందా లేదా అనేది డిసైడ్ అయ్యేది ఈ మూవీ స్క్రీన్ ప్లేతోనే. సో ఒకసారి అయితే డీటెయిల్స్ చూద్దాం. అయితే వీడియోలోకి పోయే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోదు భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, మన ప్రసన్నవదనం మూవీ గురించి వస్తే, నాకు ఈ మూవీ అంటే ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది భయ్య. దానికి మెయిన్గా 3 రీజన్స్. ఒకటి, అర్జున్ వైకే, డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ సుకుమార్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో ప్రెస్ మీట్లో మన సుకుమార్ గారు కూడా అర్జున్ వైకే గురించి చెప్తూ తన లాజిక్లు ఇవన్నీ అంటే తనే వర్క్ చేసేవాడు ఎక్కువ. సో తను వదిలేసిన తర్వాత వేరే మూవీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ లాజిక్లు కూడా వదిలేసాను అని చెప్పాడు. సరే, అప్పుడు నాకు అంత అనిపించలేదు, కానీ నిజంగా భయ మూవీ చూసిన తర్వాత, ఆ మూవీలో ఉండే ట్విస్ట్లు, లాజిక్లు చూసిన తర్వాత కంపల్సరిగా ఇతను సుకుమార్ ప్రోడక్టే అండ్ సుకుమార్ చెప్పిన మాట కూడా నిజమే అనిపించింది భయ. సో ఆ విధంగా ఉన్నాయి మూవీలో లాజిక్స్ కానీ, ట్విస్ట్లు కానీ అండ్ డీటెయిలింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిలింగ్గా ఉంది. సో ఇవన్నీ మూవీని హిట్ చేయడానికి మెయిన్ రీజన్స్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ రీజన్, మన సుహాస్. ఈ మధ్యకాలంలో సుహాస్ స్క్రిప్ట్లు చూజ్ చేసుకోవడం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. మంచి స్క్రిప్ట్స్, పర్ఫెక్ట్, ఏదో ఎప్పుడు ఒకే టైపు అండ్ కమర్షియల్ మూవీస్ కాకుండా కొన్ని పర్ఫెక్ట్గా చూజ్ చేసుకున్న స్క్రిప్ట్స్. సో అది దానివల్ల కూడా మనకు ఒక ఎంగేజింగ్గా ఉంటుంది స్క్రిప్ట్ చూసినప్పుడు. సో దానివల్ల సుహాస్ మూవీ అంటే ఒక నమ్మకం అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ అండ్ మెయిన్ థింగ్, ఈ మూవీ కాన్సెప్ట్ భయ. సో ఫేస్ బ్లైండ్నెస్, ఇట్స్ అ వెరైటీ కాన్సెప్ట్. అండ్ అంటే మనం ఎదురుగా చూస్తున్న వాళ్ళ ఫేస్లు మనం గుర్తుపట్టలేకపోవడం, ఇది మెయిన్గా హీరోకు ఉండే డిజార్డర్. సో అఫ్కోర్స్ ట్రైలర్లో అని చెప్పేశారు. సో ఈ డిజార్డర్ తో మూవీ మొత్తం ఎలా మెయింటైన్ చేశాడు, ఎలా ఎంగేజ్ చేశాడు, దీని నుంచి హిలేరియస్ అనేది ఎలా జనరేట్ అయింది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ వల్ల తను ఒక మర్డర్లో ఇరుక్కుంటే మర్డర్ చూస్తాడు, బట్ ఆ మర్డర్ చూస్తాడు కానీ తను గుర్తుపట్టలేడు. సో ఎలా ఫేస్ చేశాడు, ఈ కాన్సిక్వెన్స్ని ఎలా ఫేస్ చేశాడు అనేదే ఈ మూవీ భయ. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈ మూవీ అనేది నాకైతే 90% న్యాయం చేసింది అనిపించింది. ఒక 5% ఎందుకు తగ్గిందంటారా, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం మెయిన్గా. సో మూవీ ప్లాట్కి వస్తే, ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ సీన్ నుంచే డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోయాడు. అది డైరెక్టర్ నిజంగా జెన్యూన్ ఆనెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి. సో డైరెక్ట్గా ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఈ కార్ యాక్సిడెంట్లో సుహాస్ తన పేరెంట్స్ని కోల్పోతాడు అండ్ దాంతోపాటు తనకి ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక డిజార్డర్ వస్తుంది. ఈ డిజార్డర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని నుంచి కోలుకున్న తర్వాత ఈ డిజార్డర్ తోటి తను ఎలా ఫేస్ చేశాడు సొసైటీలో, అండ్ అఫ్కోర్స్ తన లవర్ని కూడా లవ్ చేస్తాడు ఒక అమ్మాయిని. సో ఆ అమ్మాయి నుంచి కూడా ఎలా ఫేస్ చేశాడు, అమ్మాయిని మోహం అయితే గుర్తుపట్టలేడు, కానీ ఎలా మేనేజ్ చేశాడు, అండ్ తనకు కనిపించే సొసైటీలో కనిపించే వాళ్ళ నుంచి ఎలా మేనేజ్ చేశాడు, ఎలా మెయింటైన్ చేశాడు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది బై. అండ్ అఫ్కోర్స్ అట్ ద సేమ్ టైమ్ దోస్ సీన్స్ ఆర్ వెరీ హిలేరియస్. అండ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మూవీ మెయిన్ ప్లాట్లోకి వస్తుంది. సో ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ని తను కళ్ళారు చూస్తాడు, బట్ తను ఎవరనేది మాత్రం గుర్తుపట్టలేడు. అది మనకు తెలుసు ఎవరు మర్డర్ చేశారో, కానీ మన సూర్య క్యారెక్టర్లో ఉండే సుహాస్ మాత్రం తెలీదు. సో ఈ సూర్య దీన్ని ఎలా పోర్ట్రే చేశాడు అండ్ ఎలా ఈ మర్డర్ని విషయాన్ని ఎలా తెలపాలనుకున్నాడు పోలీసులకి అనేదే మెయిన్ నెక్స్ట్. అండ్ అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత తను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంది అనేదే ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ భయ. బాగుంది,
మామూలుగా ఫ్రాంక్గా చెప్పాలంటే మాత్రం మూవీ చాలా బాగుంది. మీరైతే ఎటువంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకున్న మూవీకి వెళ్తే మాత్రం కంపల్సరీ యూ విల్ సర్ప్రైజ్. మూవీ టేకింగ్కి అండ్ మూవీ స్క్రీన్ ప్లేకి అండ్ స్టోరీకి వీటన్నిటికీ కంపల్సరీ సర్ప్రైజ్ అవుతారు. సో కొంచెం ఈ అర్జున్ వైకే అండ్ ఆ కాన్సెప్ట్ తెలిసి కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని వెళ్తే అలాగైనా పర్లేదు, ఓకే మనం బాగుంది సినిమా అనుకున్నట్టే ఉంది అనుకుంటాం. అండ్ కొంచెం ఒక చిన్న ఫ్లా ఉంది, సరే దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఇంకో మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్. సో విజయ్ బుల్గానిన్ ఈ పేరు చాలా రోజులకైతే విన్నాం. ఎప్పుడంటే బేబీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు రొమాంటిక్ సాంగ్స్ మెలోడీ సాంగ్స్ బాగా కొట్టాడు. అదే విజయ్ బుల్గానిన్ ఈరోజు ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే నిజంగా ఇది విజయ్ బుల్గానిన్ కొట్టాడా అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అంత మంచిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా కొట్టాడు, బీజిఎం ఇచ్చాడు. కొన్ని థీమ్స్ అయితే కొన్ని మ్యూజిక్ బీజిఎం వచ్చినప్పుడు మాత్రం అవి మనల్ని హాంట్ చేస్తుంటాయి. ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా అటువంటి బీజిఎం ఇచ్చాడు భయ. బీజిఎం ఈజ్ 100% సాటిస్ఫై చేశాడు మనల్ని విజయ్ బుల్గానిన్. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో సాంగ్స్ ఉన్నాయి కానీ బట్ అంత మనకి నోట్స్ అంటే స్టోరీ ఫ్లోలో అంత మనకి నోటెడ్గా ఉండవు, అవి మాంటేజ్ సాంగ్సే ఉంటాయి. అండ్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది, స్టోరీతో ఇన్వాల్వ్ అయిపోతాం, స్టోరీతో పాటు మనం వెళ్తుంటాం. 2 hours మాత్రం పర్ఫెక్ట్గా స్టోరీతో పాటు ఇన్వాల్వ్ అవుతాం. ఏం జరుగుతుంది నెక్స్ట్ ఆ లాజిక్ల కోసం, ఆ ట్విస్ట్ల కోసం అండ్ మనం కూడా సెర్చ్ చేస్తుంటాం ఎలా నడిపిస్తాడు అనే ఒక ఇంట్రెస్ట్ అయితే మనకు కూడా కలుగుతుంది. అయితే ఆఫ్టర్ 2 hours ఒకసారి మొత్తం అన్ని ట్విస్ట్లు రివీల్ అయిపోయిన తర్వాత సో ఇంకా అయిపోయింది, ఇంక అందరూ తెలుసుకోరు. ఈవెన్ హీరోకి కూడా ఎవరు చేశారని తెలిసిపోయింది అని తెలిసిన తర్వాత కొంచెం డైరెక్టర్ కొంచెం దాని గురించి ఆలోచించలేదనిపించింది. ఏంటంటే ఏం చేయాలో అర్థం కాక కమర్షియల్ పందాలు తీసుకొచ్చాడు. లాస్ట్ 15 minutes క్లైమాక్స్ అనేది అంత సినిమా అంతా మంచిగా ఉన్న కొంచెం క్లైమాక్స్ అనేది కొంచెం డల్ అయింది అనిపించింది. ఆ డల్ అంటే 2 hours ఒక పేస్లో తీసుకొచ్చిన మూవీని ఒక్కసారి ట్రాక్ మార్చి కమర్షియల్ ఫార్మాట్ తీసుకొచ్చేప్పటికి కొంచెం డల్ అయింది అనిపిస్తుంది. బట్ అంతకన్నా ఛాన్స్ కూడా లేదు. అన్ని ట్విస్టు తెలిసిపోయిన తర్వాత ఎవరు కల్ప్రిట్ తెలిసిన తర్వాత వాళ్ళని ఇంకా ఎండ్ చేయడం తప్పించి అంతకన్నా ఛాన్స్ లేదు. సో కానీ కొంచెం క్లైమాక్స్ మనం డల్గా ఫీల్ అవుతాం, డిసప్పాయింట్ అవుతాం. ఇంకో మోర్ డిసప్పాయింట్ అంటే ఈ మూవీలో చేసిన యాక్టర్స్ చాయిస్ కొంచెం డైరెక్టర్ కరెక్ట్గా తీసుకోలేదు అనిపించింది. ఇంకొంచెం బెటర్ యాక్టర్స్ తీసుకుంటే ఈ మూవీ అవుట్పుట్ ఇంకో రకంగా ఉండేది అనిపించింది. మెయిన్గా హీరోయిన్ అండ్ ఏసీపీ క్యారెక్టర్, ఈ ఇద్దరు క్యారెక్టర్లు కొంచెం బెటర్గా తీసుకుంటే ఇంకా మంచిగా ఉండేదేమో మూవీ పర్ఫార్మెన్స్ వల్ల అని అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ అండ్ ఏసీపీ క్యారెక్టర్ చేసిన లేడీ క్యారెక్టర్, ఏసీపీ క్యారెక్టర్, ఈ ఏసీపీ క్యారెక్టర్లో వరలక్ష్మి శరత్ కుమారో లేదంటే అనసూయ వీళ్ళని తీసుకుంటే ఇంకా బాగుండేదేమో మూవీ అనిపించింది నాకు. అఫ్కోర్స్ దానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా డేట్స్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలు ఉండొచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పర్సనల్గా చెప్పాను, దాంట్లో వరలక్ష్మి శరత్ కుమారు వరస ఎందుకు లేరు అనేది నేను చేసే క్వశ్చన్ కాదు, బట్ ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. ఇంకొంచెం పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం పవర్ఫుల్గా ఇంట్రెస్ట్గా అనిపించేది. సో ఎనీవే ప్రసన్నవదనం ఈజ్ ఏ గుడ్ ఫ్లిక్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవరైనా చూడొచ్చు కంపల్సరీగా. సో ఈ వీకెండ్ వీలైతే కుదరపోయింటే, లాస్ట్ వీకెండ్ కుదరపోయింటే ఈ వీకెండ్ కంపల్సరీగా ప్రసన్నవదనంకి వెళ్ళండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. థ్యాంక్ యూ, బాయ్.